ఈరోజు దళితుల ఆచార్యుడి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈరోజు ఎస్టీయు మండలము పట్టణము కౌతాల మండల శాఖ ఆధ్వర్యంలో శ్రీనివాస్ భవన్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి వచ్చేసినటువంటి ఎస్టీయు నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి పెద్దలు మాధవ్ సార్ గారు మాట్లాడుతూ కోరుతున్నాము. నాయకులకు కార్యకర్తలకు మరి మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా మరి అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలు మరి సంబరాన్ని అంటి ఉన్నాయి. మరి అదేవిధంగా ఈరోజు మరి బలహీన వర్గాల అభ్యున్నత కొరకు నిరంతరం కృషి చేసిన మరి వ్యక్తులలో అంబేద్కర్ మరి మహనీయుడు, ఒక గొప్ప మరి విద్యావేత్త. మరి ఈనాడు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి ఆయన పుట్టిన విషయాన్ని చెప్పవచ్చు. మరి ఈనాటి సమాజంలో అంబేద్కర్ యొక్క ఆశయాలు మరి నెరవేరుతున్నాయా, మరి సమాజంలో మరి ఆయన ఇచ్చిన మెసేజ్ ఏంటి, మరి సమాజంలో ఇప్పుడు నడుస్తున్నది ఏంటి అని పరిశీలిస్తే ఇంకా మరి సామాజిక రుగ్మతలు ఇంకా ఉన్నాయి. మరి ఆర్థికంగా వెనుకబడతనం ఉంది, సామాజికంగా వెనుకబడతనం ఉంది. అదేవిధంగా సమానత్వంలో కూడా చాలా లోపాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి ఈనాడు స్వతంత్రం వచ్చి దాదాపుగా మరి 100 సంవత్సరాలు కావస్తున్న మరి ఈనాడు సమాజంలో అభివృద్ధి మరి సమానత్వము, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వంలో భారతదేశం వెనుకబడిందని చెప్పడంలో మరి శోచనీయంగా భావిస్తున్నాం. మరి ఇదే విధంగా మరి ఈనాడు నాయకులు మరి రాజకీయాలు అయితేనేమి మరి సమానత్వం లేక మరి అట్టడుగు వర్గాన్ని అట్టడుగున ఉండేటట్లుగా చేస్తున్నారు. మనం అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చిన వారిపై మరి ప్రతి ఒక్కరూ విద్యావంతులుగా మరి ఎదిగి మరి ఉన్నత స్థాయిలో ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తుంది. ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు ఆధ్వర్యంలో మండల శాఖలు, పట్టణ శాఖలు ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా సమాజంలో కూడా నేటికి ఏదైతే అంబేద్కర్ గారు సమాజాన్ని కోరుకున్నారో, సమానత్వాన్ని కోరుకున్నారో ఇప్పటికి కూడా సాధించలేకపోవడం అనేది మన పాలకుల యొక్క అది వైఫల్యం అని చెప్పొచ్చు. ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికి కూడా కేవీపీఎస్ లాంటి, డిహెచ్పిఎస్, బాల మహానాడు, ఎంఆర్పిఎస్ ఇలాంటి సంస్థలు ఉంటా ఉన్నాయంటే ఇంకా ఎంతో పని ఉంది వాళ్ళకు, ఇంకా వివక్ష కొనసాగుతూ ఉంది. కనుకనే ఈరోజు అనేక సంస్థలు ఉంటా ఉన్నాయి, వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, సమాజం కోసం కృషి చేస్తున్నారు. ఏదైతే వివక్షత పోవాలని కృషి చేస్తున్నటువంటి సంఘాలందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముందు కూడా ఇలాంటి వివక్షతలు పోవాలని మరి అగ్రవర్ణ ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి ఏ వ్యక్తులతోనైనా, ఏ శక్తులతోనైనా అదేవిధంగా రాష్ట్రోపాధ్యాయ సంఘం కలిసి అడుగు వేస్తాయని సమాజం దిశగా అంబేద్కర్ ఆశయాలను, ఆదర్శాలను ముందుకు తీసుకోవడంలో మా సంస్థ ఉపాధ్యాయ సంఘంగా ముందుంటుందని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.